వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు హేయిష్ కిచెన్. ఈరోజు మనం పిల్లలకి చాలా 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 ఇష్టమైన బౌంటీ చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ఫస్ట్ కడాయి పెట్టుకున్నాను, వెడల్పాటి కడాయి. అందులో 1 కప్ ఆఫ్ మిల్క్ పోసుకున్నానండి. దీన్ని కొంచెం బాయిల్ అవ్వనిద్దాము. మన మిల్క్ బాయిల్ అవుతున్నాయి చూడండి. సో ఒక్క పొంగు రాగానే సిమ్లో పెట్టేసి మనం ఏ బౌల్తో అయితే తీసుకున్నామో అదే బౌల్తో 1/2 కప్ షుగర్ వేసుకుందాం. షుగర్ కూడా బాగా కరగాలి. పాలను మరగబెట్టుకుందామండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామండి. మనం ఏ కప్పుతో అయితే మిల్క్ షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ కోకోనట్ పౌడర్ అండి. ఇది మనం కోకోనట్ ఉంటుంది కదండి, దాన్ని ఒక్కరోజు బయట ఎండలో పెట్టేసి వెనుకున్న చెక్క అంతా తీసి మిక్సీకి వేసి పౌడర్ చేసుకుంటాము. సో ఇది 1.5 కప్ వేసుకోవాలండి. బాగా ఇది పాలల్లో కలపాలి. ఈ కొబ్బరి మొత్తము మన పాలను అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. అంతవరకు స్లోగా కలుపుకుంటూ ఉందాము. ఇలాగ మనం కలిపెడుతూ ఉంటే మన కొబ్బరి పాలను బాగా అబ్జర్వ్ చేసుకొని దగ్గర పడుతుందండి. ముద్ద అయ్యేంత వరకు మనం కలిపెట్టుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి చాక్లెట్ చేయగలం మనం దీన్ని. మీరు ఇప్పుడు చూడొచ్చండి, మన కొబ్బరి బాగా దగ్గరకు వస్తుంది. ఇంకా కొంచెం బాగా దగ్గరకు వచ్చి మనం ముద్ద కట్టుకోవడానికి వీలైనంత వరకు వచ్చేయాలి అది. మన పిల్లలు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే చాక్లెట్స్ అంటారు కదండి, మనం ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఏ షాప్స్కి వెళ్ళినా, సో వాళ్ళకి అక్కడ కొనిచ్చేదానికన్నా మనం ఇంట్లో ఇలానే ప్రిపేర్ చేసుకొని పెట్టొచ్చండి చాక్లెట్స్. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. చూడండి వ్యూయర్స్, మన కొబ్బరి బాగా దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారి పెడదామండి ఫస్ట్. ఓకే వ్యూయర్స్, ఇప్పుడు మన కొబ్బరి కొంచెం చల్లారిందండి. ఇప్పుడు దీన్ని ఇలా ముద్దలుగా తీసుకొని బార్ షేప్స్ అండి, మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నేనైతే బార్ షేప్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా బార్ షేప్స్ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇలాగా కంప్లీట్గా బార్ షేప్స్ చేసుకుందామండి. చూడండి వ్యూయర్స్, మనం ఇలా బార్స్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఓకే వ్యూయర్స్, మన కోకోనట్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ అయ్యే లోపల మనం ఒక బౌల్ తీసుకొని వాటర్ పెట్టుకొని బాయిల్ చేసుకుందామండి. మనకి మార్కెట్లో ఇలాగా మిల్క్ చాక్లెట్ బార్స్ దొరుకుతాయి. ఇలా చాక్లెట్ని పీసెస్గా చేసుకుందాం ఫస్ట్. మన వాటర్ బాగా వేడెక్కాయి కదండి. ఇప్పుడు ఇందులో ఈ చాక్లెట్ బౌల్ పెట్టేద్దాము. ఇదిగోండి, ఇలా మనం కలబెట్టుకుంటూ ఉంటే ఈ చాక్లెట్ బాగా మెల్ట్ అవుతుంది. సో మనం బాగా మెల్ట్ చేసుకుందాం చాక్లెట్ని. చూడండి వ్యూయర్స్, మన చాక్లెట్ బాగా మెల్ట్ అయిపోయింది. సో ఇంక ఇది ఆఫ్ చేసుకోవచ్చు మనం చాక్లెట్ని. చూడండి వ్యూయర్స్, మన చాక్లెట్ బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మన కోకోనట్ బార్స్ని ఈ చాక్లెట్లో డిప్ చేసుకుందాము.
ఇలాగా నీట్గా డిప్ చేసుకుందామండి. సో ప్రతి ఒక్కటి ఇలానే డిప్ చేసుకుందాం. చూడండి వ్యూయర్స్, మనం ఇప్పుడు మన చాక్లెట్ని ఇలా చాక్లెట్ అప్లై చేసే దీని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. చూడండి వ్యూయర్స్, మన టేస్టీ చాక్లెట్స్ రెడీ అయిపోయాయండి. ఇలా చేసుకుంటే మనం పిల్లలకి మన ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేయుష్ కిచెన్.